హాయ్, ఐ యామ్ విశాల. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు నేనేమో పన్నీరు క్యాప్సికమ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. అందుకని అన్నీ రెడీ చేశాను. క్యాప్సికమ్ ఇటు అటు ఫ్రై చేశాను వెన్నలోని. ఇది కూడా పన్నీరు కూడా ఇటు అటు ఫ్రై చేశాను వెన్నలోని, చీజ్లోని. ఇదిగో మసాలా రెడీ చేశాను. ఉల్లిపాయలు, టమాటా, కొంచెం గరం మసాలా, జీడిపప్పు ఇవన్నీ వేసి రెడీ చేశాను. ఇదేమో ఇందులో వేస్తున్నాను. ఇది ఆల్రెడీ ఫ్రైడ్, కానీ మళ్ళీ కొంచెం మీకు చూపించడానికి కొద్దిగా ఇటు అటు కలిపి చూపిస్తాను. అన్నీ రెడీ చేసిన పేస్ట్ ఏమో కొంచెం ఇటు అటు ఫ్రై చేస్తున్నాను. చేసిన తర్వాత ఇందులోనేమో ముందు ఇది కొంచెం వాటరీగా చేసి ఇది కొంచెం ఉడికిన తర్వాత కొంచెం అప్పుడు ఇవన్నీ వేసుకోవాలి. లేకపోతే ముందే వేసేస్తే మెత్తపడిపోతాయి, చాలా మెత్తగా అయిపోతాయి, బాగుండదు. అందుకని ఇది కొంచెం గ్రేవీ బాగా ఉడికిన తర్వాత అప్పుడు వేస్తాను. ఇదిగోనండి, సాల్ట్ చూసాను. సాల్ట్ చూసి మనకు కావాల్సిన టేస్ట్కి వేసుకుంటే బాగుంటుంది. ఇదిగో వేసాను. ఇదిగోండి, ఇలా బౌల్స్ వచ్చాయి. ఇప్పుడేమో పన్నీర్ వేస్తున్నాను. ఈ మసాలాలో బాగా వేగి మిక్స్ అయిన తర్వాత అప్పుడు అది వేయాలి. ఇదిగోండి, ఈ రకంగా మసాలా పన్నీర్కి బాగా మిక్స్ అయింది. ఇప్పుడు ఇందులో మనం ఈ క్యాప్సికమ్ వేసేస్తాం. రెడ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, సూపర్గా ఉంది కదా. కొద్దిగా సిమ్లో పెడదామండి. పెట్టిన తర్వాత అప్పుడు చూద్దాం ఎలా ఉందో. ఓకేనా? ఇదిగోనండి, ఆఫ్టర్ 5 minutes తర్వాత ఇలా వచ్చింది. ఇందులో కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర పైన పెట్టే కన్నా లోపల ఉడికితే చాలా బాగుంటుంది టేస్ట్. గార్నిష్ చేసే కన్నాను ఇది ఇలా బాగుంది. బటర్ పన్నీర్ మసాలా అంటారు. ఇందులో పెరుగు కూడా వేసుకోవచ్చు, యోగట్ కావాలనుకుంటే. నేనైతే వేయట్లేదు. ఇది చపాతీలోకి, పూరీలోకి, రైస్లోకి, అన్నిటిలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్స్ పెట్టండి.